మీకు బేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? అయితే కరెక్ట్ గైడెన్స్ కోసం చాకోస్ ఎక్స్‌ప్రెస్ అకాడమీని విజిట్ చేయండి. ప్రశాంతంగా సాగిపోతున్న ఆ ఆధ్యాత్మిక యాత్ర ఒక్కసారిగా రక్తపాతంగా మారింది. భగవంతుడి నామస్మరణతో సాగుతున్న ఆ అడుగులు అక్కడితోన ఆగిపోయాయి. కారణం, ఒక 11 ఏళ్ల బాలుడి చేతికి దొరికిన కారు స్టీరింగ్. థాయిలాండ్లో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం ఇప్పుడు ప్రపంచాన్నే ఉలిక్కిపడేలా చేస్తోంది. కేవలం 11 సంవత్సరాల పిల్లాడి నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ఏకంగా 9 మంది బౌద్ధ సన్యాసులు ప్రాణాలు కోల్పోయారు నడి రోడ్డు మీదనే. థాయిలాండ్లోని మాక్టాహాన్ ప్రావిన్స్లో ఈ విచారకరమైనటువంటి ఘటన జరిగింది. ఒక పవిత్ర యాత్రలో భాగంగా దాదాపు 35 మంది బౌద్ధ సన్యాసులు రోడ్డు పక్కన క్రమశిక్షణతో వరుసగా నడుచుకుంటూ వెళుతున్నారు. అంతా ప్రశాంతంగా ఉంది. కానీ ఇంతలోనే కాల యముడిలా దూసుకువచ్చింది ఒక కారు. ఆ కారు నడుపుతుంది ఎవరో కాదు, కనీసం లైసెన్స్ అంటే ఏంటో కూడా తెలియని ఒక 11 సంవత్సరాల మైనర్ బాలుడు. అతివేగంతో వచ్చిన ఆ కారు రోడ్డు పక్కన నడుస్తున్నటువంటి సన్యాసులపైకి దూసుకువెళ్ళింది. వారు రోడ్డుకు మిడిల్ నిలబడట్లేదు, లేకుంటే అడ్డంగా వెళ్ళట్లేదు. రోడ్డుకు ఒక సైడు చాలా చక్కగా నీట్గా లైన్గా నడుచుకుంటూ వెళ్తున్నారు. అయినా కూడా రెప్పపాటులో ఏం జరిగిందో ఎవరికి అర్థం కాలేదు. అక్కడ సన్యాసులు గాల్లోకి ఎగిరి కింద పడ్డారు. ఈ ఘోర ప్రమాదంలో 9 మంది సన్యాసులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగారు. మరో 8 మంది తీవ్రంగా గాయాలతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఆ బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ప్రమాదం విన్నాక ఎవరికైనా వచ్చే మొదటి ప్రశ్న, అసలు 11 ఏళ్ల పిల్లాడి చేతికి కారు కీస్ ఎలా వచ్చాయి? చట్టాలు ఎంత మొత్తుకుంటున్నా, పోలీసులు ఎంతలా హెచ్చరిస్తున్నా తల్లిదండ్రుల్లో మార్పు రావడం లేదు అనడానికి ఈ ఘటన నిదర్శనం. మా అబ్బాయి ఇప్పుడే కారు డ్రైవింగ్ నేర్చుకున్నాడు, మా అమ్మాయి చాలా బాగా స్కూటీ నడుపుతుందని సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ సంబరపడే తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించండి. మైనర్ల చేతికి వాహనాలు ఇవ్వడం అంటే వాళ్ళ ప్రాణాలతో పాటు రోడ్డు మీద వెళ్ళే అనేక మంది అమాయకుల ప్రాణాలను కూడా పణంగా పెట్టడమే. పిల్లలపైన మితిమీరిన ప్రేమ, నిర్లక్ష్యము ఇవాళ 9 మంది సన్యాసుల ప్రాణాలను బలి తీసుకుని ఇంకా చాలామంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఒక మారణాయుధం అని ఎప్పుడు గ్రహిస్తారు పిల్లలకు డ్రైవింగ్ ఇవ్వడం అనేది? ఇలాంటి ఘోరాల పట్ల థాయిలాండ్లో చట్టాలు ఎలా ఉన్నాయి? థాయిలాండ్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం కారు నడపాలంటే కనీసం 18 ఏళ్ళు నిండి ఉండాలి. అక్కడ లైసెన్స్ లేకుండా బండి నడిపితే భారీ జరిమానాలు కూడా పాటు జైలు శిక్ష కూడా పడుతుంది అక్కడ. అన్నిటికంటే ముఖ్యంగా ఒక మైనర్ ప్రమాదం చేస్తే దానికి ఆ పిల్లవాడితో పాటు అతనికి వాహనం ఇచ్చిన తల్లిదండ్రులను లేదా సంరక్షకులను కూడా చట్టం దోషులుగా గుర్తిస్తుంది. అక్కడ పిల్లల నిర్లక్ష్యానికి తల్లిదండ్రులకు కూడా జైలు శిక్ష పడే కఠిన నిబంధనలు అక్కడ ఉన్నాయి. ఈ కేసులో కూడా బాలుని అరెస్టు చేసిన పోలీసులు అతనికి కారిచ్చిన వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. చట్టాలు ఎన్ని ఉన్నా, శిక్షలు ఎంత కఠినంగా ఉన్నా మార్పు అనేది మన ఇళ్ల నుంచే రావాలి. పిల్లలు మారాన్ చేస్తున్నారని బండ్లిచ్చి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు. ఈరోజు థాయిలాండ్లో జరిగింది, రేపు ఇంకెక్కడైనా జరగవచ్చు, మన వీధిలో కూడా జరగకూడదు అంటే తల్లిదండ్రులు ఖచ్చితంగా బాధ్యతగా వ్యవహరించాలి. ఆ దారుణమైనటువంటి విజువల్ చూస్తేనే గుండె తరుక్కుపోతుంది. ప్రస్తుతం వైరల్గా మారుతుంది విజువల్ చూడండి. క్షణాల్లో రెప్పపాటులు ఎవరు ఊహించలేదు ఆ ప్రమాదాన్ని. వారు ఒకవైపు రోడ్డుకి సైడ్గా రోడ్డు దిగి మరీ నడుచుకుంటూ వెళుతున్నారు లైన్లో. అలాంటి వారిని దారుణంగా వెహికల్ అతి మితిమీరిన వేగంతో ఆ బాలుడికి 11 ఏళ్ల బాలుడు అంటే అసలు రోడ్డు మీద ఎలా వాహనం నడపాలి, ఎలా కంట్రోల్ చేయాలి వాహనాన్ని, పూర్తి వివరాలు కూడా తెలిసి ఉండవు. అలాంటి ఏజ్లో ఉన్నాడు అతను. అలాంటి వ్యక్తి రోడ్డు మీదకి వచ్చి ఆ వాహనాన్ని నడుపుకుంటూ వెళ్ళి ఇంతమందిని నేరుగా చంపే ప్రయత్నం, హత్యా ప్రయత్నమే చేశాడు. 9 మంది స్పాట్లోనే ఆ రోడ్డు మీద ఎగిరి పడ్డారు, గాల్లోకి ఎగిరి అక్కడే చనిపోయారు. మిగతా వారు చాలా క్రిటికల్ పొజిషన్ ఉన్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక బాధాకరమైనటువంటి వార్త కూడా అందుతుంది. ఏదేమైనా థాయిలాండ్లో జరిగినటువంటి దారుణ ఘటనకు సంబంధించి అయితే ఇప్పుడు ప్రపంచ దేశాల్లో కూడా వణుకు మొదలైంది. మైనర్ బాలుడు కానీ బాలికలకు కానీ వారి చేతికి వాహనాలు వెళ్తే ఏం జరుగుతుందనే దానికి ఇది నిదర్శనంగా మారింది. ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు ఈ వీడియోని ఆసక్తిగా తిలకిస్తున్నటువంటి పరిస్థితి.